బృందావనంలోని పచ్చని మైదానాల్లో యమునా నది వెండి రిబ్బన్లా వంపులు తిరుగుతూ ప్రవహించగా పువ్వుల మకరందం గాలిలో తేలింది. ఆ చోట చిన్నవాడైన కృష్ణుడి చలాకీ నవ్వు ప్రతిధ్వనిస్తూ ఉండేది. ఆయన వేణువులోంచినిచ్చిన మధుర స్వరాలు కేవలం తన స్నేహితులనే కాకుండా పశువులను, పక్షులను, గాలులను కూడా మైమరిపించేవి. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి పశువులను మేపుతుండగా హొరైజో తీరం వెంబడి నల్ల మేఘం చేరింది. అది సాధారణ మేఘం కాదు, అది వ్యోమాసురుడనే రాక్షసుడు. ఆయనకు దుష్ట మామయ్య కంస పంపిన రాక్షసుడు. వ్యోమాసురుడు గోపాలుడు అవతారం ఎత్తి కృష్ణుడి స్నేహితులలో కలిసిపోయాడు. సరైన సమయం కోసం వేచి చూసేవాడు. కృష్ణుడు తన దివ్య జ్ఞానంతో ఏదో అపశకునం ఉన్నట్లు గమనించాడు. తన గంభీర కళ్లతో గుంపును పరిశీలించాడు. అయినప్పటికీ భయం విస్తరించకుండా కాపాడాడు. బదులుగా తన వేణువు తీసుకుని వాయించటం ప్రారంభించాడు. ఆ స్వరాలు ఎప్పటికీ వినని మధురతను కలిగి ఉన్నాయి. మృదువుగా కాని శక్తివంతంగా, సున్నితంగా కాని ఆజ్ఞాప్రాయంగా. దివ్య సంగీతం గాలిలో నిండి ఉండగా ఆశ్చర్యకరంగా ఏమైతుందంటే గోపాలులు, పశువులు స్వయంగా ఆ స్వరాలకు ఆకర్షితులై సంతోషంగా తేలుతూ ఉండిపోయారు. కాని రాక్షసుడు ఆ స్వచ్ఛమైన సంగీతాన్ని తట్టుకోలేకపోయి తన వేషం కోల్పోయాడు. ఆయన అసలు రూపం, భయంకరమైన, భయానకమైన రూపం తెలుసుపడింది. పిల్లలు భయంతో అరుస్తూ పారిపోయారు. కాని కృష్ణుడు ధైర్యంగా నిలిచాడు. వేణువును తన నడుము వద్దకు ఉంచి వ్యోమాసురుడిని సవాలు చేస్తూ శాంతంగా చెప్పారు, నీ కపటం ఇక్కడితో ముగిసింది. వేగంగా వ్యోమాసురుడిని తన కొమ్ములతో పట్టుకున్నాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. ఆకాశాలు చీకటిగా మారాయి, భూమి కంపించింది. చివరికి వ్యోమాసురుడిని కృష్ణుడు భూమికి నేల కొరిగించాడు. అతను అదృశ్యమైపోయాడు. ఆ తరువాత ఆకాశం మళ్లీ తేలికపడింది. కృష్ణుడు తన వేణువును మళ్లీ తీసుకుని మృదువుగా లాలించేలా వాయించాడు. ఈసారి ఆ స్వరాలు భయపడిన పిల్లలను సముదాయించాయి, పశువులను ప్రశాంతం చేశాయి. ఆ రోజు నుండి బృందావనంలోని ప్రజలు నమ్మినారు, కృష్ణుడి వేణువు సామాన్యమైన వాద్యపాత్ర కాదు, అది సత్యం వినిపించే గొంతుక, ఆశాకిరణం మరియు వారి జీవితాల్లో దివ్య సమక్షతకు గుర్తుగా నిలిచింది. ఈ వ్యోమాసుర కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, చీకటి మరియు కపటతను ఎదుర్కొనేటప్పుడు కృష్ణుడి వేణువుల సత్యం మరియు ప్రేమ ఎప్పుడూ గెలుస్తాయి.